అమ్మా కోడలి పిల్ల, అత్తయ్య నువ్వు నీ ఫ్రెండ్స్ బయలుదేరారా లేదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. మీకోసం రకరకాల వంటలు చేసి పెట్టేశానమ్మా. ఇంకొక అరగంటలో ఇంట్లో ఉంటాం అత్తయ్య. సరే త్వరగా రండి. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? నా కోడలి పిల్లతోరా. ఇది అన్యాయం అమ్మా. మా లవ్కి పచ్చ జెండా ఊపి ప్రేమికులం మేమిద్దరం మాట్లాడుకోకుండా నువ్వే ఇప్పుడు మాట్లాడితే ఎలా? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఏంటే నీలో నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఏం లేదు. హలో, ఫోన్ ఇవ్వే. నీ లవర్ తో డైలీ కంపెనీలో మాట్లాడతావు, అలాగే లైఫ్ లో తనతో ముచ్చట్లాడుతూనే ఉంటావుగా. కాసేపు నేను మాట్లాడితే ఏంటంట? నువ్వు వెళ్ళి పచ్చడికి ఉల్లిపాయలు తరుగుపో. అమ్మా దీన్ని చూడమ్మా. అది చెప్పినట్లు చెయ్యి, వెళ్ళు. రాను రాను ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోతుంది. అయ్యయ్యో పాపం. వదినా చెప్పు ఆడపడుచు. ఇంకా రాలేదేంటి? నీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా. ఇదిగో బయలుదేరుతున్నాం. కాసేపట్లో ఇంట్లో ఉంటాం. సరే, ముందు నీకొక విషయం చెప్పాలి. విషయం కాదు, కండిషన్. ఏంటది? నువ్వు మా ఇంటికి వచ్చాక మీ కాబోయే శ్రీవారితో కబుర్లు చెప్పుకుంటుంటే కుదరదు, నాతోనే మాట్లాడాలి. సరేనా? ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక చూసుకోండి. ఏయ్, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. పోనిటి. కోడలి పిల్ల త్వరగా వచ్చే. అలాగే అత్తయ్య. పద. వెళ్దామా? ఎవరే మీ అత్తయ్య గారా? దారిలో ఉన్నామని చెప్పు. మా అత్తయ్య కాదే, వార్డెన్ మేడం గారు. చెప్పండి మేడం గారు. ఆనంది, ఇవాళ నీకేం పనిలేదుగా. రెడీ అయ్యి నా దగ్గరికి వస్తావా? ఎందుకు మేడం గారు? మనం అలా బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడా మేడం గారు? అవును ఆనంది,